Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu newspaper analysis on November 4th, 2020. And ఈ రోజు మనకు ఈ న్యూస్ పేపర్లో 3 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయి. అండ్ 3 ఇంపార్టెంట్ హెడ్లైన్స్తో పాటుగా 3 ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ కూడా మనకు కనపడుతున్నాయి. యాక్చువల్గా ఈ వీడియో నిన్న చేయాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల మిస్ అయింది. బట్ ఈరోజు నేను మీకు ఈ వీడియో అందిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ ఈ వీడియోకి సంబంధించిన ఒక నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ నోట్స్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఏంటి అంటే ఇండియన్ నేవీ మ్యాచెస్ స్కిల్స్ విత్ 3 ఫారిన్ ఫ్లీట్స్ ఆఫ్ వైజాగ్ కోస్ట్. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఆర్టికల్లోకి వెళ్ళి నేను మీకు ఆర్టికల్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎస్, ఇండియన్ నేవీ మ్యాచెస్ స్కిల్స్ విత్ 3 ఫారిన్ ఫ్లీట్స్ ఆఫ్ వైజాగ్. ఈ ఆర్టికల్ మలబార్ ఎక్సర్సైజ్ 2020కి సంబంధించింది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. దాదాపు 9 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 9 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను వరుసగా చెప్తాను. సో దయచేసి మీరు ఇది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు మలబార్ ఎక్సర్సైజ్ 2020 మొత్తం 2 ఫేజుల్లో ఉండబోతోంది. ఒకటి ఫేజ్ 1 బే ఆఫ్ బెంగాల్లో ఉండబోతోంది. ఫేజ్ 2 అరేబియన్ సీలో నవంబర్ 17 నుంచి నవంబర్ 20 వరకు ఉండబోతోంది. ఇది 3. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ పాయింట్, నవంబర్ మనకు ఫేజ్ 1 మలబార్ ఎక్సర్సైజ్ 2020 ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ 5th, ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ జపాన్ ఈ 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఫేజ్ 1 మలబార్ ఎక్సర్సైజ్ 2020 వెన్యూ 24వ ఎడిషన్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఆస్ట్రేలియా ఫస్ట్ టైం 2007 నుంచి దూరంగా ఉంటున్న ఆస్ట్రేలియా ఈ మలబార్ ఎక్సర్సైజ్ 2020లో పార్టిసిపేట్ చేస్తోంది. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మలబార్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1992. ఇది మనకు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మరోసారి రిపీట్ చేస్తాను. మలబార్ ఎక్సర్సైజ్ 2020 మనకు 2 ఫేజుల్లో జరుగుతోంది. ఫేజ్ 1 వచ్చి బే ఆఫ్ బెంగాల్లో, ఫేజ్ 2 వచ్చి అరేబియన్ సీలో జరుగుతోంది. అండ్ అరేబియన్ సీలో ఫేజ్ 2 ఉంటుంది కదా, సో అది నవంబర్ 17 నుంచి 20 వరకు ఉండబోతుంది. ఇంకా ఇక్కడ ఫేజ్ 1 విషయానికి వస్తే అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫేజ్ 1కి సంబంధించి ఈ మలబార్ ఎక్సర్సైజ్ 2020కి మనం ఆ గురించి ఆలోచిస్తే ఇందులో 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ద యుఎస్ఏ. అండ్ ఈ వెన్యూ ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ విశాఖపట్నం. మలబార్ ఎక్సర్సైజ్ 2020 మనకు 24వ ఎడిషన్. అండ్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియా 2007 నుంచి దూరంగా ఉంటుంది. బట్ 2020 మలబార్ ఎక్సర్సైజ్ 2020లో ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేస్తోంది. అండ్ మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1992లో. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ మిషన్ సాగర్ 2 అని రాశారు. ఇక్కడ మిషన్ సాగర్ 2 ఏంటంటే ఇది మిషన్ సాగర్ అనే ఒక మిషన్కు ఇది కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఫస్ట్ ఇండియన్ నేవీ వాళ్ళు మిషన్ సాగర్ అనేది మే-జూన్ 2020లో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఆ మిషన్ ప్రకారం ఏంటంటే ఆ ఫ్రెండ్లీ కంట్రీస్ని ఆదుకోవడానికి కొంత మెడిసిన్స్ కానీ కొంత ఫుడ్ని కానీ వాళ్ళు సప్లై చేశారనమాట. ఐఎన్ఎస్ ఐరావత్ నుంచి సప్లై చేశారనమాట. సో అలా మిషన్ సాగర్ 1లో కొన్ని కంట్రీస్కి సప్లై చేశారు. ఇప్పుడు మిషన్ సాగర్ 2లో మరికొన్ని కంట్రీస్కి ఫుడ్ని సప్లై చేయబోతున్నారు. సో ఇది మనకు మిషన్ సాగర్ అంటే. సో ఏ కంట్రీస్కి సప్లై చేశారనేది ఇప్పుడు చూద్దాం. So the Navy also began the Mission Sagar 2, under which INS Airawat entered the Sudan port carrying 100 tons of food, the Navy said. So Sudan port ki enter అయింది, 100 టన్నుల ఆహారాన్ని వాళ్లకు తీసుకెళ్ళిందనమాట. సో అండర్ ద మిషన్ ఇండియా ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు ఫ్రెండ్లీ కంట్రీస్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్. మిషన్ సాగర్ 2 ఇట్ ఈజ్ ఏ
ఫాలో అప్ ఆఫ్ మిషన్ సాగర్. ఇందాక చెప్పాను కదా, మిషన్ సాగర్కి ఫాలో అప్ ప్రాసెస్సే మిషన్ సాగర్ 2. అండ్ మిషన్ సాగర్ మనకు June 2020లో అది పూర్తయింది. ఆ మిషన్ సాగర్లో మనము ఇండియన్ కొంత ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ మాల్దీవ్స్, మారిషస్, సీచెల్స్, మడగాస్కర్ అండ్ కోమరోస్ ఈ 5 కంట్రీస్కి సప్లై చేయడం జరిగింది. అండ్ మిషన్ సాగర్ 2 విషయానికి వస్తే ఇక్కడ ఐరావత్ని యూజ్ చేశారు, ఇండియన్ నేవల్ షిప్ అది. అండ్ దీన్ని యూజ్ చేసి సుడాన్, సౌత్ సుడాన్, డెజిబౌటి అండ్ ఎరిట్రియా ఈ 4 కంట్రీస్కి కూడా వాళ్ళు ఫుడ్ని సప్లై చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ నేను ఈ ఆర్టికల్లో మొత్తం 13 కంట్రీస్ని నేను మెన్షన్ చేశాను. ఆ 13 కంట్రీస్కి సంబంధించి క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు మిస్ అయినా పర్లేదు, ఈ వీడియో పూర్తయ్యాక మీ 13 కంట్రీస్కి సంబంధించిన క్యాపిటల్ కరెన్సీ అందులో ఉంటాయి, నోట్స్లో ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా రాసుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ 13 కంట్రీస్లో ఫస్ట్ కంట్రీ ఇండియా. సో ఇండియాకి సంబంధించిన క్యాపిటల్ న్యూఢిల్లీ, కరెన్సీ రూపీ. నెక్స్ట్ ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెర్రా, కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ జపాన్ క్యాపిటల్ ఈజ్ టోక్యో, కరెన్సీ జపనీస్ యెన్. యుఎస్ క్యాపిటల్ ఈజ్ వాషింగ్టన్ DC, కరెన్సీ US డాలర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి మాల్దీవ్స్ క్యాపిటల్ ఈజ్ మాలే, కరెన్సీ ఈజ్ మాల్దీవియన్ రూఫియా. మారిషస్ ఉంది ఇక్కడ, మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్, కరెన్సీ మారిషియన్ రూపీ. నెక్స్ట్ షీచెల్స్ క్యాపిటల్ ఈజ్ విక్టోరియా, కరెన్సీ ఈజ్ సీచెల్లోయిస్ రూపీ. నెక్స్ట్ 8th మనకు మడగాస్కర్ క్యాపిటల్ ఆంటానానారివో, కరెన్సీ ఈజ్ మలగాసి అరియరి. నెక్స్ట్ 9th కొమరోస్ క్యాపిటల్ ఈజ్ మొరోనీ, కరెన్సీ ఈజ్ కొమోరియన్ ఫ్రాంక్. నెక్స్ట్ కంట్రీ ఇక్కడ మనకు సుడాన్ కనపడుతుంది. సుడాన్ క్యాపిటల్ ఖార్టూమ్, కరెన్సీ ఈజ్ సుడనీస్ పౌండ్. నెక్స్ట్ సౌత్ సుడాన్ ఈజ్ ఎ డిఫరెంట్ కంట్రీ, క్యాపిటల్ ఈజ్ జూబా, కరెన్సీ ఈజ్ సౌత్ సుడనీస్ పౌండ్. నెక్స్ట్ డిజిబౌటి క్యాపిటల్ ఈజ్ అగైన్ ఇట్ ఇస్ డిజిబౌటి, కరెన్సీ డిజిబౌటియన్ ఫ్రాంక్. నెక్స్ట్ కంట్రీ ఎరిట్రియా ఇంపార్టెంట్ కంట్రీస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో నేను మీకు వాటికి సంబంధించిన క్యాపిటల్ కరెన్సీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. India's merchandise exports shrink again on global demand WOES. సో ఈ ఆర్టికల్లో మనకు ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, మనకు ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ పూర్తిగా రెడ్యూస్ అయిపోయాయి, పూర్తిగా డిక్లైనింగ్ స్టేజ్కి వచ్చాయి. ఎందుకు అంటే టోటల్ గ్లోబల్ ట్రేడ్ అంతా, వరల్డ్ అంతా COVID-19 పాండమిక్ నుంచి ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. సో గ్లోబల్ ట్రేడ్ కూడా పూర్తిగా మందగిస్తుంది. సో ఈ విషయంలో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మరియు ఇండియన్ ఇంపోర్ట్స్ కూడా పూర్తిగా రెడ్యూసింగ్ స్టేజ్కి వచ్చాయన్నమాట. సో ఈ విషయానికి మనకి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఒక 3 ఇంపార్టెంట్ వర్డ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాటి కోసం మనము ఆర్టికల్కి వెళ్దాం. పేజ్ నెంబర్ 12లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 14 ఎక్స్పోర్ట్స్ ఫాల్ అగైన్ ఆన్ గ్లోబల్ ట్రేడ్ వోస్. ఇక్కడ WOES వోస్ అంటే దుఃఖము అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెజైల్ అనే వర్డ్ మీకు కనపడుతుంది. ఫ్రెజైల్ అంటే పెళుసు అని. స్లగ్గిష్ అనే వర్డ్ కనపడుతుంది. స్లగ్గిష్ అంటే నిదానము అని. సో ఈ 3 వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇండియాకి సంబంధించి చాలా చాలా రెడ్యూసింగ్ స్టేజ్లో ఉన్నాయి, డిక్లైన్ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకు అంటే
ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మనకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో నేను రీసెంట్గా ఒక వర్డ్ని డిస్కస్ చేశాను. ఈ వీడియోని పాస్ చేసి మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. అదేంటంటే ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ రెండు గనక లేకపోతే, అంటే ఒక కంట్రీ వేరే వాళ్లకు ఎక్స్పోర్ట్ చేయదు, వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకోదు, అలాంటి స్టేజ్, అలాంటి ఎకానమీ అయితే ఉంటుందో దానికి సంబంధించి నేను ఒక పేరు నేను మీకు చెప్పాను. ఆ పేరు ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ. సో క్లోజ్డ్ ఎకానమీలో మనకు ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఎటువంటి ఇంపోర్ట్స్ ఉండవు, బోత్ విల్ బికమ్ జీరో. అండ్ అలాంటి స్టేజ్ ప్రజెంట్ ఇండియాకు లేదు. బట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నవి రెడ్యూసింగ్ స్టేజ్కి చేరుకున్నాయి. ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. అండ్ ఇక్కడ మూడవ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూద్దాం. వార్నర్, సాహా అండ్ బౌలర్స్ పుట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ ద ప్లే ఆఫ్స్. సో రీసెంట్గా మొన్న జరిగిన ఒక మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా క్రూషియల్ ఫైట్, అది ముంబై ఇండియన్స్తో. ఆ మ్యాచ్ చాలా ఘనంగా గెలిచి ప్లే ఆఫ్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్లే ఆఫ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈ హైదరాబాద్ అన్నది ఆడబోతోంది. ఆ ఆడబోయే గేమ్ని మనము ఎలిమినేటర్ అని పిలుస్తాం. సో ఐ రిపీట్, ఎలిమినేటర్ అని పిలుస్తాం. అది November 6న ఉండబోతుంది అనమాట. అండ్ ఈ సన్ రైజర్స్ హైదరాబాదు లీగ్ స్టేజ్ని పూర్తిగా కంప్లీట్ చేసింది. అండ్ ప్లే ఆఫ్ పరంగా ఇది number 3rd పొజిషన్లో ఉందన్నమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇక్కడ మనము న్యూస్ ఐటమ్స్లోకి వెళ్దాం. న్యూస్ కూడా మనకు 3 ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, amended J&K land laws have built-in safeguards. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ALLAY అంటే తొలగించు, అలే అంటే తొలగించు. పక్కనే ఒక వర్డ్ ఉంది అప్రిహెన్షన్స్. అప్రిహెన్షన్స్ అంటే భయాలు. సో అలే అంటే తొలగించు, అప్రిహెన్షన్స్ అంటే భయాలు. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది ఎన్ష్రైన్డ్, ENSHRINED. ఎన్ష్రైన్డ్ అంటే పొందుపరచబడింది. నెక్స్ట్ ఇక మరొక ఇంపార్టెంట్ వర్డ్ మనకు కనపడుతుంది, వెయిట్ HELM. ఇక్కడ ఉంది HELM, హెల్మ్ అంటే మీనింగ్ ఏంటంటే నాయకత్వము. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వర్డ్ ఫిలిప్, FILLIP. ఫిలిప్ అంటే అదనపు లాభము. ఇట్ విల్ అంటే బోనస్ అని చెప్పచ్చు, బోనస్. సో ఇంతకీ ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే amended J&K land laws have built-in safeguards. అంటే మేము రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ లాస్ని అమెండ్ చేశాము. సో దానివల్ల ఎవరికి నష్టం ఉండదు, ఇంకా లాభమే ఉంటుంది తప్ప నష్టం అయితే ఉండదు. అండ్ మేము చాలా చాలా జాగ్రత్తగా సేఫ్ గార్డ్స్ తీసుకొని ఆ ల్యాండ్ లాస్ని మేము పొందుపరచడం జరిగింది అని చెప్పి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు అభిప్రాయపడుతున్నారన్నమాట. ప్రకారంగా ఏంటంటే ఆ ల్యాండ్ అండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కొనాలి అంటే కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన ప్రజలు మాత్రమే హక్కు ఉండేది. కానీ వీళ్ళు చేసిన ఈ అమెండ్మెంట్ ప్రకారంగా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కొనే హక్కు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కు ఉంటుందన్నమాట. సో ఎనీవన్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కెన్ నౌ బై ల్యాండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ ల్యాండ్. అక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా మనము వెళ్ళి కొనుక్కోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ అమెండ్మెంట్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ అమెండ్మెంట్ లాస్. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే ఒక విషయం ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే
రీసెంట్గా ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్, సో ఈ 2 స్టేట్కి సంబంధించిన ల్యాండ్ లాస్లో కూడా ఈ విషయాన్నే మేము పొందుపరిచాము, ఇన్కార్పొరేట్ చేశాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 1లో కనపడుతున్న ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. అండ్ మనకు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద పేజ్ నెంబర్ 2. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ న్యూస్ ఐటమే. మెర్క్యూరీ dips to 10 degrees centigrade, IMD may declare a cold wave. ఇక్కడ మనకు న్యూఢిల్లీలో రాత్రిపూట టెంపరేచర్ అన్నది 10 డిగ్రీల సెల్సియస్కు పూర్తిగా కిందికి వచ్చేస్తుంది. అది మనకు సీజన్లోనే చాలా లోయెస్ట్ టెంపరేచర్ అనమాట. అండ్ అయితే కరెంట్ టెంపరేచర్ అయితే ఉంటుందో అది మనకు నార్మల్ టెంపరేచర్ కన్నా 5 degrees లో అనమాట. అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఆలోచిస్తోంది. సో ఇంతకీ కోల్డ్ వేవ్ అంటే ఏంటి అంటే మనకు ఫర్ ద ప్లెయిన్స్ అంటే చాలా సాఫీగా ఉంటాయి స్థలము, అక్కడక్కడ చెట్లు ఉంటాయి, అలాంటి వాటిని ప్లెయిన్స్ అంటారు. ఎగుడు దిగుడుగా ఉంటే ప్లాటూ అని అంటారు. సో ప్లెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్లెయిన్స్కి కోల్డ్ వేవ్ని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే మినిమం టెంపరేచరు 10 డిగ్రీల కంటే లో ఉన్నప్పుడు, 10 or 10 లో 10 డిగ్రీలు లేదా 10 డిగ్రీల కంటే లో ఉన్నప్పుడు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న కరెంట్ టెంపరేచరు నార్మల్ కంటే 5 degrees లేదా 4.5 degrees కన్నా లో ఉంటే, ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయగలిగితే కోల్డ్ వేవ్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో కోల్డ్ వేవ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే రీజన్స్ ఏంటి, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు కోల్డ్ వేవ్ అనేది ఎందుకు వచ్చింది, మినిమం టెంపరేచరు అంత భారీగా పడిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి న్యూఢిల్లీలో అంటే క్లౌడ్ కవర్ పూర్తిగా ఆబ్సెంట్ అయింది అక్కడ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అప్పర్ హిమాలయాస్ ఏవైతే ఉంటాయో ఆ హిమాలయాస్ నుంచి స్నోఫాల్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఈ 2 కారణాల దృష్ట్యా వాళ్ళ మినిమం టెంపరేచరు చాలా లో పడిపోయింది. సో మినిమం టెంపరేచర్ పడిపోవడం వల్ల ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోల్డ్ వేవ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. అండ్ ఇక్కడ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూస్తే ఇది 1875లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఈజ్ న్యూఢిల్లీ. పేరెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏ ఆర్గనైజేషన్ కింద ఇది పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ ఎవరు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కోల్డ్ వేవ్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 ప్రధాన కారణాలు ఉండాలి. ఒకటి ప్రజెంట్ టెంపరేచరు 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ నమోదు చేయాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఆ టెంపరేచరు నార్మల్ కంటే 5 degrees లో ఉండాలి. ఈ 2 సిచ్యువేషన్స్ ప్రజెంట్ న్యూఢిల్లీలో జరుగుతున్నాయి కనుక ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ కోల్డ్ వేవ్ని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మీకు బేసికల్గా మినిమం టెంపరేచర్ ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే మనకు 2 ఇక్కడ ఇంపార్టెంట్ రీజన్స్ మనకు కనపడుతున్నాయి. ఒకటి అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్ కవర్, స్నోఫాల్ ఇన్ ద అప్పర్ హిమాలయాస్. సో క్లౌడ్ కవర్ అబ్సెంట్ కావడం కానీ అప్పర్ హిమాలయాస్ నుంచి వచ్చే స్నోఫాల్ కారణంగా మనకు మినిమం టెంపరేచర్ అన్నది ఇది చాలా చాలా రెడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఇది మనకు 4th పేజ్లో కనపడుతుంది. ఎస్, బ్యాన్ ఆన్ క్రాకర్స్ దిస్ దీపావళి ఇన్ ఒడిషా. ఒడిషాలో క్రాకర్స్ని బ్యాన్ చేయబోతున్నారనమాట ఈ దీపావళికి సంబంధించి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఆ వర్డ్ని నేను మీకు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వర్డ్ ఏంటంటే రిసర్జెన్స్. రిసర్జెన్స్, RESURGENCE, రిసర్జెన్స్. రిసర్జెన్స్ మీనింగ్ ఏంటి అంటే
government has imposed a ban on the sale and bursting of firecrackers during the Deepavali from November 10 to November 30 in order to prevent the resurgence of COVID-19 infections. సో కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ని అగైన్ వాళ్ళు రీస్టార్ట్ చేసే విధంగా వాళ్ళు దాన్ని ప్రివెంట్ చేయడానికి దీపావళి క్రాకర్స్ని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి ఒడిషా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అండ్ ఇది వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే సేల్ కానీ అంటే ఫైర్ క్రాకర్స్ సేల్ చేయకూడదు, ఇది ఫైర్ క్రాకర్స్ని బర్స్ట్ చేయకూడదు నవంబర్ 10 నుంచి నవంబర్ 30 దాకా. సో కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ గురించి ఆలోచించి వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనమాట. అండ్ మరొక ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. పాండమిక్ అని ఉంది, PANDEMIC పాండమిక్. దీనికి మీనింగ్ మహమ్మారి అని చెప్పచ్చు. వల్నరబుల్ VULNERABLE అని ఉంది, దీనికి మీనింగ్ హాని అని చెప్పచ్చు. ప్రోయాక్టివ్ అని ఉంది, ప్రోయాక్టివ్కి మీనింగ్ క్రియాశీలకంగా అని చెప్పచ్చు. సో మనకి ఈ ఆర్టికల్లో 4 ఇంపార్టెంట్ వర్డ్స్. ఒకటి రిసర్జెన్స్ అంటే పునరుజ్జీవం, పాండమిక్ అంటే మహమ్మారి, వల్నరబుల్ అంటే హాని, ప్రోయాక్టివ్ అంటే క్రియాశీలకంగా. సో ఒడిషా ఈ దీపావళికి సంబంధించిన ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేసింది, అమ్మడం బ్యాన్ చేసింది, కాల్చడం కూడా బ్యాన్ చేసింది. అండ్ ఇక్కడ ఒడిషా స్టేట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. అవేంటి అంటే ఒడిషా స్టేట్ ఇంతకుముందు దాన్ని ఒరిస్సా అని పిలిచేవాళ్ళు. క్యాపిటల్ ఈజ్ భువనేశ్వర్, గవర్నర్ ఈజ్ గణేషి లాల్, సీఎం ఈజ్ నవీన్ పట్నాయక్, అఫీషియల్ లాంగ్వేజ్ ఈ స్టేట్లో ఒడియా. అండ్ స్టేట్ బర్డ్ వచ్చి ఇండియన్ రోలర్, స్టేట్ ఫ్లవర్ ఈజ్ అశోక, స్టేట్ ట్రీ ఈజ్ ఇండియన్. ఈ వీడియో మీరు చూడడం పూర్తయ్యాక వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ని నేను ప్రిపేర్ చేసింది నేను మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి యూ కెన్ లుక్ ఎట్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.